కోనసీమ అంటేనే పచ్చదనానికి పెట్టింది పేరు కదండి. ఆ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, వరి చేలు చూసేందుకు రెండు కళ్ళు చాలవండి. అంత అందంగా ఉంటుంది. నిండైన పచ్చదనం పరుచుకుని కేరళ మించిపోయి ఉంటుందండి కోనసీమ. ఈ కోనసీమ చూడాలి అంటే పని కట్టుకుని మనం ట్రావెలింగ్ అంటే ప్యాకేజెస్ వాటిల్లోనూ వెళ్ళొచ్చు. అలా కాకుండా జస్ట్ రావులపాలెం నుంచి ఈ కోనసీమలోకి అంటే అటు రాజోల వైపు కానీ అమలాపురం వైపు కానీ వెళ్ళే బస్సులు ఎక్కామనుకోండి, దారంతా మీకు నిండైన పచ్చదనం ఇలా కనువిందు చేస్తూనే ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు తగులుతూ ఉంటాయి, కాలువలు కనిపిస్తూ ఉంటాయి, గుళ్ళు గోపురాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇది మామూలుగా కారులో వెళ్తున్నప్పుడు షూట్ చేయడానికి వీలు కాదండి. అందుకని నేను బస్సులో ప్రయాణం చేస్తూ ఈ సీనరీస్ మీకు కూడా చూపిద్దాము అన్నట్టుగా షూట్ చేస్తున్నాను. చూడండి ఆ కొబ్బరి తోటలు అయ్యి ఎంత బాగున్నాయో. అలాగే చూస్తుండగానే మనకి అడుగడుక్కి ఊళ్ళు తగులుతూనే ఉంటాయండి. ఆ గ్యాప్ తక్కువ అనమాట. అంటే ఊరికి మధ్యలో కొబ్బరి తోటలు వస్తూ ఉంటాయి, ఊళ్ళు వస్తూ ఉంటాయి, ఏవేవో షాపింగ్స్, గుళ్ళు గోపురాలు ఇవన్నీ చాలా కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ మీకు ఒక 2 minutes వీడియో తీసి పోస్ట్ చేద్దామని నేను షూట్ చేస్తున్నాను అనమాట. అలాగే కొబ్బరి సాగు చేస్తారు కదండి. అంటే కొబ్బరి కురిడి, కొబ్బరికాయ తీయడం, కొబ్బరి నూనె ఆడించడం, ఇవన్నీ అవి కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. అంటే మనం ఈ దారి పొడుగుతా అటు కొబ్బరి తోటలు చూసుకోవచ్చు, వచ్చిన కొబ్బరికాయలని వీళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు ఇవి కూడా చూడవచ్చు. ఇక మంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చాలా ఉంటాయి. అవి కూడా మనకి ఈ రోడ్డుకి దగ్గరగానే ఉంటూ ఉంటాయండి. ప్రముఖ పుణ్యక్షేత్రాలు కోనసీమలో చాలా ఉన్నాయండి. అయినవెల్లి వినాయకుడు, అలాగే అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామి, ఇక అంతర్వేది నరసింహస్వామి, మురమళ్ళ వీరేశ్వర స్వామి, ఇక ముక్తేశ్వరం ఇలాగండి చాలా ఉంటాయి ప్రముఖ పుణ్యక్షేత్రాలు. అలాగే మనం చక్కగా ఎంజాయ్ చేయడం కోసం దిండి రిసార్ట్స్, అందమైన సముద్ర తీరాలు, ఇక హోటల్స్కి అయితే చెప్పక్కర్లేదండి, రకరకాల విందు భోజనాలు. ఇలాగా అడుగడుక్కి మనకి నిండైన పచ్చదనంతో అలరారుతూ కోనసీమ అటు చూసేందుకు కంటికింపుగాను, చక్కగా ఏదైనా గుళ్ళు గోపురాలు తిరగడానికి, అలాగే సముద్ర తీరాల్లో విహరించడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందండి.